అనుమతులు లేకుండా పశువులను అక్రమంగా తరలించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎల్విన్పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ బి హరి హెచ్చరించారు. రోజువారీ వాహన తనిఖీల్లో భాగంగా ఎల్విన్పేట సర్కిల్ పరిధిలో అనుమానాస్పదంగా వెళ్తున్న ఒక వ్యానును పోలీసులు తనిఖీ చేశారు. తనిఖీల్లో సరైన అనుమతి పత్రాలు లేకుండా పశువులను తరలిస్తున్నట్లు గుర్తించడంతో వాహనాన్ని స్వాధీనం చేసుకుని పశువులను సమీప గోశాలకు తరలించారు. సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే అనుమతులు లేకుండా పశువులను తరలిస్తే అటువంటి వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ సందర్భంగా సిఐ బిహారీ మాట్లాడుతూ అక్రమ పశువుల రవాణాపై పోలీసులు నిరంతరం నిఘా ఉంచుతున్నారని తెలిపారు. గోమాతలను అక్రమంగా తరలించే వారిపై ఎలాంటి ఉపేక్ష ఉండదని, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా గంజాయి, ఇతర మత్తు పదార్థాలు అక్రమ రవాణాను అరికట్టేందుకు కూడా ఎప్పటికప్పుడు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలు చట్టవిరుద్ధ కార్యకలాపాలపై సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో ఎల్విన్పేట సబ్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నిన్న ఈరోజు మా ఎల్విన్పేట సర్కిల్ పరిధిలో పశువులను అక్రమంగా రవాణా చేస్తున్నారని ముందస్తు సమాచారం మేరకు నిన్న ఎల్విన్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక 13 పశువుల్ని, అదేవిధంగా దాంతోపాటు ఒక బొలెరో వ్యాన్ని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా పశువుల్ని కొంతమంది అక్రమంగా రవాణా చేస్తున్నారని తెలిస్తే అది కూడా పట్టుకుని ఒక బొలెరో వెహికల్ని 11 పశువుల్ని సీజ్ చేసి పశువుల్ని గోశాలకు పంపించడం జరిగింది. వెహికల్స్ అన్నమాట స్టేషన్లో పెట్టడం జరిగింది సీజ్ చేసి. ఇది గౌరవ ఎస్పీ శ్రీ మాధవ్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మేము మా సర్కిల్ పరిధిలో అక్రమ రవాణా జరుగుతున్నటువంటి ప్రతి విషయంలోనూ కూడా మేము పటిష్టంగా చర్యలు తీసుకొని ఈ యొక్క పశువుల అక్రమ రవాణా మీద కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది.